హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఈరోజు కొత్త నోటిఫికేషన్తో మీ ముందర అయితే రావడం జరిగింది. మనం నోటిఫికేషన్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మన నోటిఫికేషన్లోకి వెళ్ళిపోతారు. మీకు లోకల్ లాంగ్వేజ్ తెలిసిన వారైతేనే దీన్ని అప్లై చేసుకోవాలి. తెలుగు ఎవరికి వచ్చో వారే అప్లై చేసుకోవడానికి ఈ నోటిఫికేషన్ ఉంది. కాబట్టి లోకల్ లాంగ్వేజ్ మీరు 10th క్లాస్ సర్టిఫికేట్లో 12thలో మీకు తెలుగు ఉన్నవారే దీన్ని అప్లై చేసుకోవడానికి వీలు కలుగుతుందని నోటిఫికేషన్లు అయితే ఇవ్వడం జరిగింది. మీరు డిగ్రీ చదివిన వారైతే దీన్ని అప్లై చేసుకోవడానికి అయితే నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. డిగ్రీ చదివిన వారు దీనికి ఎలిజిబుల్ అప్లై చేసుకున్న తర్వాత మీకు డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు 2 weeks బేసిక్ ట్రైనింగ్, 50 weeks ఆన్ ద జాబ్ ట్రైనింగ్ ఇస్తారు. దానికి స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. బెనిఫిట్స్ ఏమి ఇవ్వడం అయితే జరుగుతుంది. మీకు జాబ్ వచ్చిన తర్వాత మీకు రూరల్, సెమీ అర్బన్లో అయితే 10,000 ఇవ్వడం జరుగుతుంది. అర్బన్లో అయితే 12,000 ఇవ్వడం జరుగుతుంది. మెట్రోపాలిటన్ సిటీలో మీకు జాబ్ వస్తే ఒక 15,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి అలవన్సెస్లు ఎవరని మాత్రం దీంట్లో అయితే నోటిఫికేషన్ ఎవరైతే తెలియజేశారు. ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి మీకు మినిమం 20 years నుంచి 20 years లోపల ఉన్నవారు, 20 years నుంచి 28 years లోపల ఉన్నవారు, 36/2024 లోపు ఈ 20 నుంచి 28 yearsలో ఉన్నవారు మాత్రమే అప్లై చేసుకోవడానికి వీలు కలుగుతుందని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాంతో ఫలంగా SC STలకి అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఓబీసీలకి అయితే 3 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే 10 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. డైవర్స్ ఉమెన్కి అయితే వాళ్ళ ఏజ్ 35 years జనరల్గా ఈడబ్ల్యూఎస్ వారికి, 38 years ఓబీసీ వారికి, 40 years SC ST వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ జాబ్ మీరు ఇండియన్ సిటిజన్ అయి ఉండే సరిపోద్ది. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏ స్టేట్ వారైనా దీనికి అప్లై చేసుకోవడానికి వీలు కలగడం అయితే నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి మీకు జనరల్గా అయితే 944 రూపాయలు ఫీజు అయితే పేమెంట్ చేయవలసి ఉంటుంది. ఫీమేల్కి అయితే 708 రూపాయలు పేమెంట్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే 472 రూపాయలు అయితే పేమెంట్ చేయవలసి ఉంటుందని ఇవ్వడం అయితే జరిగింది. ఇది కూడా ఆన్లైన్లో పేమెంటు. ఇది కూడా 14/7/2024 లోపల మనకి పేమెంట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇది సెలక్షన్ ప్రొసీజర్ మనకు రిటర్న్ ఎగ్జామ్ అయితే MCQ మనకు ఉంటుంది. జనరల్ అవేర్నెస్, ఫైనాన్స్ అవేర్నెస్ అయితే 25 questions ఉంటాయి, 25 marks. ఇది ఏ లాంగ్వేజ్లో ఉంటుందంటే ఇంగ్లీషు, హిందీలో ఉంటుంది. తర్వాత జనరల్ ఇంగ్లీషు, తర్వాత క్వాంటిటీ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఆప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్ అన్నీ 25 questions ఉంటాయి. అంటే 100 questions ఉంటాయి. 100 marksకి అయితే ఇవ్వడం జరిగింది. మీకు డ్యూరేషన్ ఎంత ఇస్తారంటే 60 minutes అయితే ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఏ మీడియంలో ఉంటుందని ఇంగ్లీషు, హిందీలో మీడియంస్లో అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారని అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఏమేమి డాక్యుమెంట్ రెడీగా ఉంచాలంటే ఆధార్ కార్డు కావాలి, వ్యాలిడ్ పర్సనల్ ఈమెయిల్ ID కావాలి, మొబైల్ నెంబర్ కావాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఫార్మాట్ JPG <1 MBలో ఉండాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిగ్రీ, ప్రొవిజనల్ సర్టిఫికెట్ అది కూడా PDFలో ఉండాలి, 1 MB లోపు. దాన్ని రెడీ చేసుకుని మీరు అప్లై చేయడానికి రెడీగా ఉండాలి. అప్లై చేసుకోవడం ఎలా అంటే మనం దీంట్లోకి వెళ్ళాలి, ఆన్లైన్ కెరియర్స్లోకి వెళ్ళి www.bfsiss.com.com వెళ్ళి అప్లై చేయాలి. దీన్ని నేను ఒకసారి చూపిస్తాను మీకు తీసుకెళ్ళి ఎలా అప్లై చేయాలోనో. ఇది ఇలా వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ చేసిన తర్వాత ఇక్కడికి వెళ్ళిన తర్వాత bfsiss.com దాంట్లోకి వెళ్ళిన తర్వాత యూజర్ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళిన తర్వాత PNB అప్రెంటిస్షిప్ అప్లికేషన్ ఫాము 2024 మీ ఫుల్ నేమ్ అయితే నింపాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అయితే పెట్టాలి. తర్వాత ఈమెయిలు, తర్వాత మొబైల్ నెంబరు, తర్వాత జెండరు, కేటగిరీ, స్టేటు, డిస్ట్రిక్టు, తర్వాత వచ్చి మీకు అవైలబుల్ ఆఫ్ ఆధార్ కార్డు ఉందా లేదా అని అడుగుతుంది, పాన్ కార్డు ఉందా లేదా అని అడగడం అయితే జరుగుతుంది. మీకు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చా, మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ PW అని yes or no, ఏ స్ట్రీమ్లో అప్లై చేస్తున్నారు, హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటని రాయాలి, హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఇయర్ మంత్ రాయాలి. తర్వాత
NATS ఎన్రోల్ ఐడి ఉన్నా లేకపోయినా పర్లేదు, దీనికి లేకపోయినా పర్లేదు, మీకు NAPS అప్రెంటిస్ కోడ్ లేకపోయినా పర్లేదు, దీనికైతే మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత సబ్మిట్ చేసి పే అయితే చేయవలసి వస్తుంది, పేమెంట్ పే చేయవలసి ఉంటుంది అని. ఇది గూగుల్ ఫామ్ చాలా ఈజీగా నింపొచ్చు. ఇది పంజాబ్ నేషనల్ బ్యాంకు అప్లికేషన్ ఫర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఇండియన్ సిటిజన్ ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ అండర్ ద అప్రెంటిస్ యాక్ట్ కోసం అయితే ఇవ్వడం ఉంది పంజాబ్ నేషనల్ బ్యాంకులో. టోటల్ వేకెన్సీలు మనకి 2700 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ 30/6/2024 నుంచి 14/7/2024. ఆన్లైన్ ఎగ్జామ్ మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. 28/7/2024 ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారని ఇవ్వడం జరిగింది. మీరు ఇదంతా చేసిన తర్వాత హార్డ్ కాపీ ఏం పంపించిన అవసరం లేదనేసి నోటిఫికేషన్లు అయితే ఇవ్వడం జరిగింది. ట్రైనింగ్ సీట్స్ ఏ విధంగా ఉన్నాయంటే మనకు ఆంధ్రప్రదేశ్కి విజయవాడకి 13, విశాఖపట్నానికి అయితే 14, 13, టోటల్ 27 వేకెన్సీలు ఆంధ్రప్రదేశ్ వారు అయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత వేరు స్టేట్లకి వేరుగా ఉన్నాయి, కానీ మన ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణకి మనం అప్లై చేసుకోవాలి. ఎందుకంటే తెలుగు లాంగ్వేజ్ వచ్చిన వారైతే దీన్ని అప్లై చేసుకోవడానికి ఉంది కాబట్టి మనకి ఎలిజిబుల్ కాబట్టి మీరు లోకల్ లాంగ్వేజ్ రావాలి కంపల్సరీ. మీరు 10th క్లాస్ సర్టిఫికేట్లో ఉండాలి. తెలంగాణ వారికి అయితే కూడా 34 వేకెన్సీలు అయితే ఉన్నాయి. హైదరాబాద్కి 20, సికింద్రాబాద్కి అయితే 14. కాబట్టి మీరు అప్లై చేసుకుని మీరు ఇది జాబ్ పొందవలసిందిగా కోరుతున్నాను. టోటల్ వేకెన్సీలు అయితే మనకి 2700 వేకెన్సీలు ఉన్నాయి. టోటల్ వేకెన్సీలు దాంట్లో SC, ST, OBC, EWS కింద వేరువేరుగా విడగొట్టడం అయితే జరిగింది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్. బాయ్.